అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవి కటాక్షం కోసము ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన 4 ముఖ్యమైన మొక్కలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజుకి పల్లెటూళ్ళలో ప్రతి ఇంట్లో కూడా తులసి కోట కనిపిస్తుంది. పట్టణాల్లోని అపార్ట్మెంట్లలో కూడా చిన్న చిన్న కుండీలలో తులసి మొక్కను పెంచి పూజించటం మనందరికీ తెలిసిన విషయమే. సకల శుభాలను తీసుకొచ్చే లక్ష్మీదేవి స్వరూపంగా తులసి చెట్టుని భావించటం జరుగుతుంది. వాస్తు ప్రకారము ఇంటికి ఉత్తరాన లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకుంటే చాలా మంచిది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటారని పురాణాల వలన తెలుస్తుంది. తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే శ్రీనివాసం ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది. తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. అందువలన ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మొక్క తులసి మొక్క. అయితే ఇంట్లో తులసి మొక్కను పెంచుకునేటప్పుడు నేలలో ఎప్పుడూ నాటకూడదు. కుండీలో తులసి మొక్కను పెంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపారాధన చేసి పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అయితే ఆదివారం సమయంలో తులసి చెట్టును ముట్టుకోవటం కానీ తులసాకులను కొయ్యటం కానీ చేయకూడదు. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మొక్క వెదురు మొక్క. వెదురు మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ప్రశాంతత, కీర్తి ప్రతిష్టలు, డబ్బు, అదృష్టము లభిస్తుంది. ఈ మొక్కను ఎవరికైనా బహుమతిగా ఇవ్వటం చాలా మంచిదని బౌద్ధ మతంలో చెప్పబడింది. తూర్పు ఆసియా దేశాలలో చాలామంది ఇంటి ఆవరణలో వెదురు మొక్కలు పెంచుకుంటారు. ఇంట్లో తప్పకుండా పెంచుకోవలసిన మరొక ముఖ్యమైన మొక్క మనీ ప్లాంట్ మొక్క. ఈ మనీ ప్లాంట్ మొక్క యొక్క పేరులోనే మనీ దాగి ఉంది. ఈ మనీ ప్లాంట్ మొక్క విజయాన్ని, సంపదను ఆకర్షిస్తుందని అనేక మంది నమ్ముతుంటారు. ఇది ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. మనీ ప్లాంట్ మొక్కని ఇంటికి ఆగ్నేయ మూలన పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మనీ ప్లాంట్ మొక్కని ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. అలాగే మన ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్క తీగను ఎవరికీ ఇవ్వకూడదు. మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడూ కూడా పైకి పెరుగుతూ ఉండాలి. ఈ మొక్క గనక ఆకులు వాడిపోయినట్లయితే అది దురదృష్టమని చెప్తుంటారు. మనీ ప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంత బాగుంటుంది. ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే మరొక మొక్క జెడ్ ప్లాంటు. ఈ మొక్క పెరుగుదలకు తగినట్లుగానే దానిని పెంచే వ్యక్తి జీవితంలో సక్సెస్ ఉంటుందని చెప్తారు. జడ్ మొక్క స్నేహము, కుటుంబ స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఇంట్లో ఏర్పడిన ఆర్థిక సమస్యలను ఇది దూరం చేస్తుంది. అలాగే ఉసిరి చెట్టును కూడా దేవతా స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ స్వరూపమైన ఉసిరి చెట్టు, దాని కాయలు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనవిగా పురాణాల్లో చెప్పబడింది. ఉసిరి మొక్కను ఇంటికి ఉత్తరము లేదా తూర్పు దిశలో పెంచాలి. ఈ దిశలో ఉసిరి చెట్టుంటే ఆ ఇంట్లో సంపద, శాంతి నెలకొల్పబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.